ఈ అమ్మాయిని ఇక్కడెక్కడైనా చూసావా? రాత్రి ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడేంటి భయ్యా? ఈ అమ్మాయిని చూశాను కానీ ఎక్కడ జాబ్ చేస్తుందో తెలియదు. మీ సెల్ నెంబర్ ఇవ్వండి, కనిపిస్తే కాల్ చేస్తాను. సరేరా బాయ్, తీసుకో. 9502318130. అదేంది భయ్యా గాడి సెల్ నెంబర్ ఇస్తున్నావు? వాడేం చేస్తాడు రా, పాగలిగా లెక్కున్నాడు. వదిలే, వీడిని ఫాలో చేస్తే అదే దొరుకుతుంది. భయ్యా నువ్వు సూపర్ భయ్యా. రండ్రా. దాత్రి దాత్రి దాత్రి, ఎంత పని చేశావే. ఈ రామ్ గాడేమో నా కాకుండా చేశాడు, దీన్నేమో ఆ రౌడీ కొడుకులు ఫాలో చేస్తున్నారు. ఏం చేయాలి? నాకు దొరకంది వాడికి దొరకకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను వాడి ముందు వెధవం చేస్తావా? ఇంకా ఈ అభిగాడేంటో చూపిస్తాను. ఏమైందే? రమ్మన్నావు, ఇలా మౌనంగా కూర్చున్నావు. ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది. నిన్న రామ్ మా ఇంటికొచ్చాడు. గురుడు చాలా స్పీడ్గా ఉన్నాడే. కానీ మా నాన్న రామ్ని ఒప్పుకోలేదే. ఏం జరుగుతుందని భయమేస్తుంది. ఏయ్, ఏడిస్తే సమాధానం దొరుకుతుందా? ఊరుకో. ఆడదాని జీవితంలో ప్రతిదీ తన ప్రమేయం లేకుండానే జరుగుతుందా? ఎవడో వస్తాడు, ఇష్టం లేకపోయినా అదేదో ఆస్తి లాగేసుకున్నట్టు లాగేసుకుంటా అంటాడు. ఇంకొకడేమో అభిప్రాయమే తెలుసుకోకుండా ఎవడికో కట్టబెడతానంటాడు. ఏంటే ఆడదాని జీవితం అంతా ఇంతేనా? హింసించేది మగాడే, కాపాడేది మగాడే. అదేనే ఆడదాని జీవితం. అదంతా వదిలే, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. నేను రామ్ లేని జీవితాన్ని ఊహించుకోలేనే. రామ్ లేకపోతే నాకు ఈ ప్రాణమే అక్కర్లేదు. తరుణి, రామ్ని చూడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది. నన్ను వదిలి వెళ్ళకు రామ్. లేదురా, నీతోనే ఉంటానురా. ఇంకేదో చేస్తున్నాడు రే రామ్. అభిగాడి కారు తీసుకొచ్చావేంట్రా? వాడికి ఒక సిగరెట్ ఇచ్చి కారు పట్టుకొచ్చాను కానీ ఒకసారి అటు చూడు. దాత్రి, ఎరా ఎక్కడికి తీసుకురావాలో ఎక్కడికి తీసుకురాకూడదో తెలీదా? బాగుందిరా, మీ ప్రేమికులకి ఎప్పుడు ఈ స్నేహితులు అంటే చులకనే. రామ్, నేను చూడాలనిపించొచ్చాను. అశ్విత్ నేమనుకో. మీకు తెలీదు, మీరు ఇక్కడికి రాకూడదు. ఏమైంది రామ్? ఎందుకు రాకూడదు? అదంతే. రేయ్, నీకు తెలుసు, మర్చిపోయావా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. దాత్రి పద. ఆగు ఆగు రామ్, ఎందుకలా భయపడుతున్నావు? చెప్తాను కదా, పద. రామ్, ఇడు ఆత్రం పదండి.